తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై త్వరలోనే మళ్లీ ఛార్జిషీట్ వేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అది కోర్టులోనే తేలుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని రానున్న తరాలు కూడా క్షమించవన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేసే పార్టీ వైసీపీ అన్నారు. సీఎం జగన్ పనితీరు చూసి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎంపీ విజయసాయిరెడ్డి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఇందులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి విడతల రజని, చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిరూపం. సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది రాబోయేటటువంటి ఎన్నికలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అటుపక్క ధనిక వర్గాలకి ఒక రెఫరెండంగా భావించవచ్చు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు ధనిక వర్గాలని సపోర్ట్ చేసేటటువంటి పార్టీ. మిగతా పార్టీలకి జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఆ పోరాటంలో మేమందరూ కూడా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి మన జగనన్న ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశామని ఈ రోజు గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో నెలకొంది. అలాగే మనం సంక్షేమ పథకాల వైపు కనుక చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో 1000 కోట్లకు పైగా కూడా ఈ రోజు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రోజున బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు జరిగినటువంటి మంచిని మరి మనం నలుగురులా ఈ రాష్ట్రంలో పంచుకునే దిశగా మనము ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా మనం తెలియజేసేందుకు మనకు అడుగులు మనం ముందుకు వేస్తున్నటువంటి